మీరు ఎట్లా బిడ్ వేయబోతున్నారు, టీఎస్ఎండిసి పాత్ర ఏంటి, ఖచ్చితంగా అవన్నీ కూడా తీసుకుందాం. ఎందుకంటే పబ్లిక్ అన్నీ తెలియాలి. అంతకంటే ముందు దీని వెనక రాజకీయం ఉంది. బీఆర్ఎస్ పెట్టిన తర్వాతే విశాఖ హక్కు గుర్తొచ్చిందా, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు గుర్తొచ్చాయని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కామెంట్ చేస్తున్నారు. ఒకటి దీని వెనుక పెద్ద నరేటివ్ ఉంది. రాజకీయము అనేది అంటే ఒకటి, మేము పొలిటికల్ పార్టీగా ఉన్నాం, ప్రభుత్వంగా ఉన్నాం, అండ్ ఇన్ఫాక్ట్ నేషనల్ పార్టీగా ఏం చేస్తున్నాం కాబట్టి వారు ఆరోపణలు వేయొచ్చు. కానీ దయచేసి ఇందులో కొన్ని గమనించాలి. ఫ్యాక్చువాలిటీ ఏంటిది అని అంటే, ఎట్లా తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎట్లేస్తుంది అని మీరు చేసిన వ్యాఖ్య అప్పుడు మొన్న జస్ట్ దాదాపు 10 రోజుల ముందు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి, గుజరాత్ లో ఉన్న జిఎండిసికి ఒరిస్సాలో కోల్ మైన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ గుజరాత్, ఎక్కడ ఒరిస్సా? మరి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఒరిస్సా కోల్ మైన్స్ ఇచ్చింది అనేది మా ప్రశ్న. మేము ఇక్కడ ఎందుకు అని అంటున్నామంటే, ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరుగుతున్నది. దీనికి కొంత స్టీల్ పరంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. 2018లో విభజన చట్టంలో ఏదైతే బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయం మీద హామీ ఉండేనో, 2018లో కేటీఆర్ గారు ప్రధానమంత్రి మోదీ గారిని కలిసారు ప్రత్యేకంగా. బైలడిల్లా నుంచి కేవలం 110 కిలోమీటర్స్ ఉన్నాయి కాబట్టి మాకు రైల్వే లైన్ మేము వేసుకుంటే, పైప్ లైన్ వేసుకుంటే, మేము అక్కడి నుంచి ఐరన్ ఓర్ చేసుకుంటే మేము స్టీల్ ప్లాంట్ బయ్యారంలో చేసుకోవచ్చు అనేసి అనొచ్చు. బైలడిల్లా మీద దయచేసి ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫీడర్ ఫర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండ్ అట్ ద సేమ్ టైం బయ్యారం స్టీల్ ప్లాంట్. దీని తర్వాత మీరు గమనించాలి, ఇగోండి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ కమిటీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం, పాస్కో అనే సంస్థ ఎంటర్ అయింది. బైలడిల్లా నుంచి పాస్కోకు ఏదైతే మరి ఐరన్ ఓర్ ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పాస్కో సంస్థకు ఇచ్చిన ఇది క్యాబినెట్ కమిటీ డిసిషన్. ఇప్పుడు బైలడిల్లా ఎవరి చేతిలో ఉన్నది? ఇది మోదీ గారి ప్రియమైన మిత్రుడు అదానీ బైలడిల్లాను టేక్ ఓవర్ చేసిన డాక్యుమెంట్, తను రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఇది. ఇప్పుడు బైలడిల్లా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్గా అదాని తీసుకున్నాడు. దీని తర్వాత మనకు అందరికీ కూడా తెలిసింది ఎట్లా పాస్కో అనే సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కూడా టేక్ ఓవర్ చేయాలి అనే ప్రయత్నం చేసిందో. ఇది పార్లమెంట్ లో వచ్చిన డాక్యుమెంట్. వాళ్ళ అధికారులు అక్కడికి రావడం, చూడడం, ఎంఓయూ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగిన వాస్తవం. ఇది పార్లమెంటు సాక్షిగా జరిగింది. అంటే బైలడిల్లా ఫీడర్ గా ఏదైతున్నదో, ఇటు విశాఖ కానివ్వండి, ఇటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విశాఖ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఆర్ మేము అడుగుతున్న బయ్యారం స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇవి రెండింటికి అదానీ రిలేషన్ ఆల్రెడీ కనబడుతుంది. ఎందుకంటే బైలడిల్లా ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ అన్ అసెట్ ఎనీమోర్. అది ఆల్రెడీ అదానీ చేతిలోకి వెళ్ళింది. ఇగోండి ఇది పాస్కో సంస్థతోని ఎవరు, గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇది పాస్కో అండ్ అదానీ చేసుకున్న ఒప్పందం. గుజరాత్ లో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి $5 బిలియన్. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత దూరము, బైలడిల్లా నుంచి పోవడానికి 600 కిలోమీటర్ల దూరం ఉన్న దాన్ని, అది లాసెస్ లో ఉంది, దాన్ని ఖతం చేయాలి అని దాన్ని అమ్మకానికి పెట్టి, ఇటు బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం 100 కిలోమీటర్లు దూరం ఉన్న బయ్యారంకి చేయకుండా బైలడిల్లా నుంచి 1800 కిలోమీటర్లు ఉన్న గుజరాత్ కి ఈ రోజు ఐరన్ ఓర్ ఎందుకు ఇస్తున్నారు అంటే, అక్కడ పాస్కో అండ్ అదానీ కలిసి $5 బిలియన్స్ అంటే 40,000 కోట్ల రూపాయలు యాజ్ ఆఫ్ టుడే 40,000 కోట్ల బిజినెస్ చేయడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇద్దరిని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్ కి నష్టం, ఇక్కడ తెలంగాణకు నష్టం, అక్కడ గుజరాత్ కు లాభం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు ప్రజలుగా డెఫినెట్ గా రైట్ ఉన్నది, కేటీఆర్ గారికి రైట్ ఉన్నది. ఖచ్చితంగా మేము రేస్ చేస్తాము. ఎందుకు అని అంటే, ఎస్ ఖచ్చితంగా ఒకటి జాతీయ అంశంగా మేము దీన్ని పోరాటం చేస్తూనే వీఆర్ ఆల్సో అన్ ఎఫెక్టెడ్ ప్లేయర్ ఇన్ దిస్. ఇది లాభం జరుగుతున్నది ముగ్గురు ప్లేయర్స్ కి, నరేంద్ర మోదీ గారు, పాస్కో అండ్ అదానీ, ఈ ముగ్గురికి లాభం జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎవరు అవునన్నా కాదన్నా, ఏపీలో కలిసి వచ్చినా రాకపోయినా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అక్కడ ఉన్న ప్రజల కోసం పోరాటం చేస్తాం, అక్కడ ఉన్న పోరాట జేఏసీతో కూడా పోరాటం చేస్తాం. కామెంట్స్ చూసారు, ఇది పచ్చి మోసం, పచ్చి దగ. అటు స్టేట్ లోని బయ్యారం సంబంధించి కనీసం ఒక పునాదిరాయి వేయలేని వాళ్ళు ఈ రోజు కేవలం రాజకీయం కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ మేము బిడ్డేస్తాము, విశాఖ తెలుగు జాతి హక్కులను మాట్లాడుతున్నారని బీజేపీ కామెంట్స్. సార్, ఈ దేశంలో ఏ మైనింగ్ చేయాలనన్నా, మేము ఏ క్లియరెన్స్, ఆఖరికి మేము ఇసుక తీసుకోవాలనన్నా కూడా తీసుకోవాల్సిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచే తీసుకొని వస్తాం. ఇలా వాళ్ళు అంటారు కదా మీరు చేయలేదు, బయ్యారం గురించి ఎత్తిర్రు.
ఎంత సాఫీగా దాటుకున్నారు వాళ్ళ బాధ్యత నుంచి అంటే ఇక్కడ ఎవరికన్నా అనుమతులు ఇవ్వాలనన్నా నిరాకరించాలనన్నా కబ్జా చేయాలనన్నా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే ఉన్నది. మేము ఇలా సింగరేణి బొగ్గు గనులు వద్దు అని అంటున్నారు, అమ్మకానికి పెట్టకండి అని అంటున్నారు. అయినా బలిమిటికి వాళ్ళు పెడుతున్నారు కదా, బలవంతంగా మీరు ఆక్షనింగ్ పెడుతున్నారు. అదే తమిళనాడులో చూడండి, తమిళనాడులో అన్నమలై గారు వారి స్టేట్ ప్రెసిడెంట్ మొన్న 2 రోజుల ముందు పోయి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని కలవగానే ఇమీడియట్ గా తమిళనాడు ఆక్షన్ మైన్స్ ని దాన్ని రద్దు చేసుకున్నారు. ఎందుకు ఈ రూల్స్? మేము అనేది వాళ్ళ మీరు డైరెక్ట్ గా నేరుగా. ఇంకొకటి 3 సార్లు నాకు తెలిసి జేడి గారు అండ్ చల్సాని గారు ఇద్దరు కూడా మరి కండెమ్ చేస్తారు కావచ్చు, వారు ఛార్జ్ ఇస్తే నష్టాలు అని 3 సార్లు అన్నారు. అంటే ఎట్లా దీన్ని పిఎస్యూలో నమ్మాలి అనే ముందు దీని స్క్రిప్ట్ నడిపించడం కేంద్ర ప్రభుత్వం ఇదే చేస్తున్నది. నష్టాలు అని చెప్పి దాన్ని డిసైడ్ చేయడానికి మా సోదరుడు తెలంగాణ మిత్రుడికి అవకాశం ఇస్తాను సార్, మనకి 2:30 వరకు డిబేట్. తెలంగాణ మిత్రుడికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే ఆయనకు తెలంగాణ కంటే కూడా ఆంధ్ర ప్రాంతం మీద ఉన్న అభిమానానికి ఒక్కటే సింపుల్ క్వశ్చన్. తెలంగాణకు సంబంధించిన బయ్యారంలో ఈ రోజు అక్కడ పరిశ్రమ పెడితే 2 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అక్కడ మినరల్స్ ఉన్నాయి, బయ్యారంలో పరిశ్రమకు అనుకూలంగా ఉంది. సింపుల్ క్వశ్చన్, విశాఖలో మినరల్స్ లేవు. విశాఖలో మినరల్స్ మనం బయట నుంచి తెచ్చుకోవాలా, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. కేసీఆర్ గారితో మాట్లాడి బయ్యారంకు సంబంధించినటువంటి మినరల్స్ మేము విశాఖ స్టీల్కి ఇస్తామని చెప్పి ఒక ప్రకటన ఇప్పిమను. నెంబర్ 2, మీకు మినరల్స్ ఉన్నా కూడా 9 ఏళ్ళు మీరేం చేస్తున్నారు? ఎందుకు పరిశ్రమ పెట్టలేదు? ఎవరిని మోసం చేయడానికి ప్రకటనలు ఇస్తున్నారు? మినరల్స్ ఉన్న చోట ఎక్కడైనా పరిశ్రమ పెట్టచ్చు. డిపెండెంట్ క్యాపిటల్ మైన్స్ ఉన్నాయో బయలుడోల్లాకు సంబంధించి మాకు అక్కడ అవకాశం ఇవ్వాలని చాలా సార్లు మేము కోరినా ఇవ్వలేదు. అది ఇప్పుడు 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న అదానీ పెడుతున్న పోస్కో కంపెనీకి సంబంధించి అక్కడ అది అలాట్ చేశారు. ఈ విధంగా బయ్యారంకి ఛాన్స్ లేకుండా చేశారనేది ఎందుకు 9 ఏళ్ళుగా పరిసరం పెట్టలేదంటే దానికి సమాధానం చెప్పరు. బయ్యారం నుంచి మినరల్స్ ఇస్తారా విశాఖపట్నానికి అంటే దానికి సమాధానం చెప్పరు. ఆ రెండింటికి సమాధానం చెప్పమనండి. కేసీఆర్ గారిని రేపు మేము మినరల్స్ ఇస్తామని చెప్పమనండి. అయ్యా ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా డీల్ చేసుకుని ఉంటే బాగానే ఉంటుండే. మీ కేంద్ర ప్రభుత్వం ఇగోండి ప్రధానమంత్రి గారిని మీరు ఒకసారి అంటే మీరు ఫోన్ లో ఉన్నారు కదా, మీరు ఒకవేళ ఉంటే యూట్యూబ్ లో చూడండి, వినండి సమాధానం కూడా వినాలి. విష్ణువర్ధన్ గారు మీరు సమాధానం కూడా వినండి. ఇగోండి స్వయాన నేను చూపెడుతున్న స్క్రీన్ మీద ఫోటో, కేటీఆర్ గారు ప్రధాని గారిని కలిసి బయ్యారం విషయం మీద బైలడిల్లా నుంచి పైప్ లైన్ వేసుకొని కేవలం 100 కిలోమీటర్లే బైలడిల్లా నుంచి మేము ఇక్కడ ఐరన్ ఓర్ తెచ్చుకుంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసుకోవచ్చు అని మేము అడిగినాం. అంతేకాదు నేను మీకు లెటర్స్ కూడా చూపెడతాను, మా దగ్గర ఎండిసి ఉన్నది, మా టీఎస్ఎండిసికి ఇవ్వండి అని మేము మీ మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ కి రాస్తే మినిస్ట్రీ ఆఫ్ మైనింగ్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కి 2019లో రాసిరు. ఇప్పటి వరకు కూడా దాని మీద రెస్పాన్స్ రాలేదు. మీ చాతగానితనంతో, మీ కేంద్ర చాతగానితనంతో దాన్ని పూర్తిగా నేను ఎందుకు ఈ రెండింటిని లింక్ కలిపిన అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా బయ్యారం అయినా ఖతం చేస్తున్నది కేవలం నేరుగా అదానీ కోసమే. ముంద్రాలో 40,000 కోట్లతో ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందో దానికోసమే ఈ రెండింటిని ఖతం చేస్తున్నారు అనేది మా నేరు ఆరోపణ. ఇది డెఫినెట్ గా దీనికోసం కొట్లాడతాం. రైట్. ఇప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ వ్యతిరేకించాలి, ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే స్టాండ్ తీసుకోవాలి అని ఎందుకు అంటున్నారు? మేము అనేది ఏంటంటే దాని బదులు మీరు డిమాండ్ చేయండి దట్ మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్ లో మీరు పాల్గొనండి అని డిమాండ్ పెట్టండి. ఇప్పుడు దేశం మొత్తంలో ఇవాళ యాజ్ ఆఫ్ నౌ ఎంఎండిఆర్ యాక్ట్స్ ప్రకారంగా ఏ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ అయినా కూడా ఇది మేం కాదు చేసింది, కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ అపోజ్డ్. రాజ్యసభలో మా పార్లమెంట్ ఎంపీ కేశవరావు గారు నిలబడి రాష్ట్రాల హక్కులను హరించడం ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు చేయడము అని అన్నట్టే. నేను అందుకే ఉదాహరణ చెప్తున్నా, ఇవాళ బైలడిల్లా మన అసెట్ కాదు, బైలడిల్లా మైనింగ్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అని అదాని ఆల్రెడీ మార్చేసుకున్నాడు. సో మా కన్సర్న్ ఏంటంటే ఇవాళ మేము రెండండి, ఐదర్ వీఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్, వీ షుడ్ బి ద డ్రైవింగ్ ఫోర్స్, లేదు అని అంటే టీఎస్ఎండిసి మేము నిజంగా కూడా రేపు బిడ్ సక్సెస్ అయితే మేము కనీసం ఇంకా మేము దాన్ని ప్రైడ్ గా ఎందుకు అని అనుకుంటున్నాం అంటే తెలంగాణ ప్రజలు కూడా ఉద్యమాల్లో చనిపోయిన వాళ్ళు, మీరు చల్సాని గారిని అడగండి,
తెలంగాణ ఉన్నారు. జిల్లాల నుంచి ఆదిలాబాద్, కూడా వరంగల్ పోరాటం చాలా చేస్తున్న జిల్లాల వాళ్ళు. ఉన్నారు. సో ఉన్నారు, గాయాలైన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్న అధికార పక్షం ఒకవైపు అయితే అక్కడ ఉన్న ప్రతిపక్షం కూడా మీరు వ్యతిరేకించండి కేసీఆర్ గారిని అంటున్నారు కానీ మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వండి, మీరు కూడా బిడ్ వేయండి అని చెప్పండి మీ డిమాండ్. అది మీ సింగిల్ పాయింట్ డిమాండ్ ఉండాలి. కానీ ఇట్ ఇస్ రియల్లీ అన్ఫార్చునేట్. కానీ మేము మాత్రం డెఫినెట్ గా ముందుకు పోతాం. ఎందుకు అనంటే సైద్ధాంతికంగా మీరు కేసీఆర్ గారి రాజకీయాన్ని చూస్తే హీ హాజ్ నెవర్ సపోర్టెడ్ ప్రైవేటీకరణ. అదాని 2017 లో ఇక్కడికి వచ్చిండండి. కేసీఆర్ గారిని సెక్రటేరియట్ లో కలిసినప్పుడు ఇక్కడ సింగరేణి కానివ్వండి, ఇక్కడ ఉన్న పవర్ ప్రాజెక్ట్ ని కానివ్వండి, తను టేక్ ఓవర్ చేస్తా అని ప్రపోజల్ పెడితే ఇమీడియట్ గా విద్యుత్ అధికారులను అందరినీ పిలిచి నథింగ్ డూయింగ్ అని చెప్పి అదానికి నో ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ టెల్ మీ వన్ ప్రాజెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ హస్ గివెన్ టు అదాని. సింగరేణి విషయం కానివ్వండి, లేకుంటే ఇక్కడ పవర్ కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫాక్ట్ మా మీద గతంలో ఒక బద్నాం కూడా చేశారు. ఆర్టీసీ అయిపోయింది ప్రైవేటీకరణ ధర్నాలు చేపించారు. అయిందా? ఇవాళ 2023లో ఉన్నాం, ఇంకా నడిపిస్తున్నాం. సో వి బిలీవ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అండ్ ఖచ్చితంగా విశాఖ ఉక్కు అనేది అందరు తెలంగాణ గడ్డ నుంచి కూడా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు అర్పించారు కాబట్టి అక్కడున్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు కలిసి పోరాటం చేశారు కాబట్టి దేర్ ఇస్ అన్ ఇమోషనల్ బాండ్ ఆల్సో ఫర్ దట్. దాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తుంటే తప్పెందుకు అవుతుంది అది? నేను కొన్ని పేపర్స్ తెప్పించిన, ఆ పేపర్స్ కూడా నాకు దయచేసి అందజేయండి. సతీష్ గారు ఎంత దుస్థితి అంటే నాకు నిజంగా ఐ షుడ్ థ్యాంక్ యూ. ఇద్దరు ఎక్స్పర్ట్స్ ని మీరు పెట్టినరు, లక్ష్మీనారాయణ గారు మాట్లాడినరు, చెల్సాని గారు మాట్లాడినరు. ఎక్కడ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్ మైనింగ్ ని దాటి ఏ అంశం మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ చూస్తున్నారు, రెండు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. బీజేపీ వారు ఫోన్ ఇన్లు ఉన్నారో లేదో, ఎందుకంటే వారి కౌంటర్ కూడా చెప్పాలి. బాధాకరం ఏంటంటే ఈ రెండు రాజకీయ పార్టీలు, నేను కూడా ఎక్కడ రాజకీయం మాట్లాడొద్దని అనుకున్నాను, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు కదా, అంశాన్ని దాటి ఉన్న దేశంలో ఉన్న అన్ని అంశాలు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరుని తెస్తున్నారు, అమరావతి పేరు తెస్తున్నారు. ఈ అంశం నుంచి డైవర్ట్ అవుతున్నారంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా రిప్రజెంటేషన్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అసలైన కేంద్రాన్ని వదిలేసి మనం ఏది మాట్లాడినా కూడా, ఏ బైఫర్కేషన్ అంశాలు మాట్లాడినా కూడా ఖచ్చితంగా కేంద్రమే దీనిలో ముద్దాయి, ప్రధాన ముద్దాయి. ఆ కేంద్రాన్ని వదిలేసి మనం తగులాడతామంటే నిజంగా కూడా అన్యాయం చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రజలకు, రెండు రాష్ట్రాల ప్రజలకు. బీజేపీ వాళ్ళు ఒక మాట మాట్లాడారు, చాలా ఇంపార్టెంట్. దయచేసి వీళ్ళు ఏమని అన్నారు అని అంటే, రాష్ట్రాలకు తెలిసి ఉండాలి ఏదున్నా కూడా బిడ్డింగ్ చేస్తున్నాం, ఈరోజు ఈ ఆక్షన్ చేస్తున్నాము అని అన్నారు. మా ప్రధాన ఆరోపణ ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు అనంటే, గుజరాత్ వాళ్లకు మీరు నామినేషన్ ఎందుకు చేస్తారు? ఎలాంటి బిడ్డింగ్ లేకుండా గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి పనంద్రో పవర్ ప్రాజెక్ట్, కమర్షియల్ మైనింగ్ ఇన్ బర్కండమ్ లిగ్నైట్ బ్లాక్స్, ఘాలా కమర్షియల్ మైనింగ్ గుజరాత్ అండ్ గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ వాళ్లకు అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ వస్తాన్. ఈ 4 ఎట్లా, ఇది నేను చూపెడుతున్నది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తర్వాత. ఇగోండి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కి కూడా పెట్టుకున్నారు. ఎప్పటిదో పాతది కూడా చెప్తలేను సార్, నేను 2020లో చేశారు. అంటే గుజరాత్ కు ఒక రూలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇతర రాష్ట్రాలకు వేరే రూలా. అక్కడనేమో బిడ్డింగ్ ఉండదు, ఆక్షన్ ఉండదు, నామినేషన్ నేరుగా గిఫ్ట్ ఇచ్చేయడం గుజరాత్కి వచ్చేసరికి. కానీ ఈ రాష్ట్రాలకు వచ్చేసరికి మీరు బిడ్డింగ్ లో పాల్గొనండి అని ఎందుకు అంటున్నారు చెప్పండి? మా సింగరేణి కూడా ఇచ్చేసేయండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఏం కావాలనో అది ఇచ్చేసేయండి, మీరు వదిలేసేయండి దాన్ని. ఇవన్నింటినీ కూడా మేము ఎప్పుడైతే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అడుగుతున్నాయో లేకుంటే పిఎస్యూస్ కోసం అడుగుతున్నాయో, ఎందుకు మీరు ఈ క్రైటీరియా ఇస్తలేరు? కేవలం గుజరాత్కి ఎందుకు ఈ బెనిఫిటో నాకు బీజేపీ వాళ్ళు నేరుగా దీని సమాధానం చెప్పారు. రైట్ కృష్ణ గారు, ఓకే, రాజకీయపరమైన ఆరోపణలు, ఇష్యూస్, రాజకీయం ఉందా లేదా ఇవన్నీ ఖచ్చితంగా తేలుతుంది. అంతకంటే ముందు రేపు మీ టీం వెళ్ళబోతుంది కాబట్టి, జయేష్ రంజన్ నేతృత్వంలో టీం వెళ్తుంది కాబట్టి అసలు వాళ్ళు ఏం చేస్తారు? 15 లోపు బిడ్ వేయాలి కాబట్టి ఆ ప్రొసీజర్ ఎలా వెళ్తుంది అసలు? ఒకటి, నంబర్ 1 ద ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మా ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవరైతే వెళ్తున్నారో జయేష్ రంజన్ గారు, అక్కడ వెళ్ళి ఫీజిబిలిటీ ఒక స్టడీస్ కూడా మేము చూసి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఈఓఐలో ఎప్పుడైతే మేము పాల్గొంటున్నామో, ఎందుకంటే ఎంఎండిఆర్ యాక్ట్ ఆఫ్ మైన్స్ మేజర్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా కూడా ఎనీ కంపెనీ ఆర్ అ కార్పొరేషన్, ఇఫ్ ఇట్ ఇస్ అ కంపెనీ, వాళ్ళ రెండు ఉంటాయి, టెక్నికల్ బిడ్ ఉంటుంది, ఫైనాన్షియల్ బిడ్ ఉంటుంది.
టెక్నికల్గా ఎనీ కంపెనీ వాళ్ళ పాస్ట్ ట్రాక్ రికార్డ్ కానివ్వండి, జనరలీ L1s అనేటివి చూస్తాం. Right. L1 వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా చూస్తాం. ఈ టెక్నికల్ బిడ్ లో బికాస్ వీఆర్ అ కార్పొరేషన్, డెఫినెట్ గా కూడా ఈ కార్పొరేషన్ గా మేము వీఆర్ కరెంట్లీ డూయింగ్ లైమ్ స్టోన్. మేము ఇన్ఫ్యాక్ట్ మాకు ఫెల్డ్స్పార్ కూడా స్టార్ట్ కాబోతున్నది, శాండ్ లో బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఉన్నది. సో ఇట్లా మైనర్ మినరల్స్ అండ్ మేజర్ మినరల్స్ రెండు కూడా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా టెక్నికల్లీ వీఆర్ క్వాలిఫైడ్. Right, okay. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రధానంగా ఫైనాన్షియలీ క్వాలిఫైడ్. ఎందుకంటే ఇప్పుడు అంటే వీళ్ళు ఐ వుడ్ నాట్ అగ్రీ టు ద ఫ్యాక్ట్ దట్ బీజేపీ వాళ్ళు దాన్ని నష్టాల్లో ఉంది అని అంటున్నారు. కానీ దాన్ని సస్టైన్ చేసే ప్రయత్నం ఉన్నప్పుడు మా ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ కానివ్వండి, మా ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూస్తారు. వేర్ ఇంపార్టెంట్లీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే 2004 నుంచి 2014 వరకు ఇక్కడ ఉన్న రెవెన్యూ, అప్పుడు ఏపీ ఎండిసిగా ఉన్న రెవెన్యూ కేవలం 39 crores. 2004 నుంచి 14 వరకు 10 years లో కేవలం 39 crores. కానీ ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు న్యూ శాండ్ మైనింగ్ పాలసీ, ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి, ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు దోచుకోవద్దు అని అన్నప్పుడు, you will not believe it, as of today the revenue is of TSMDC 5,551 crores. Okay. 5,551 crores ఇది ప్రభుత్వ ఆదాయం, TSMDC ఆదాయం. సో ఖచ్చితంగా ఫైనాన్షియలీ వీఆర్ వయబుల్ టు పుట్ ఆర్ ఇంట్రెస్ట్, EOI ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ బిడ్స్ లో పాల్గొనడానికి టెక్నికలీ అండ్ ఫైనాన్షియలీ వీఆర్ సౌండ్ ఎనఫ్. ఓకే, ఆ పూర్తి విశ్వాసం మాకున్నది ఖచ్చితంగా కూడా. కానీ మరి దాని తర్వాత కూడా ఏదైతే క్లియరెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తుందని వీఆర్ హోపింగ్ ఫర్ ఇట్. అయితే ఇక్కడ ఏంటిదంటే లోయెస్ట్ బిడ్డర్ ప్రయారిటీ అనేటివి ఉంటాయి. గతంలో ఏంటిదంటే చాలా ఈ మైనింగ్ దాంట్లో వీళ్ళు ఏం చేసారు అంటే మినిమం 3 అనేది పెట్టినారు. ఇప్పుడు ఇక్కడ ఆప్షనింగ్ సిస్టమ్ పెట్టారు కాబట్టి ఓపెన్ గా ఎందరు వస్తారు వాళ్ళ ట్రాక్ రికార్డ్ గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఇది ఒకటి ఏంటిదంటే ఇట్ విల్ ఎక్స్పోజ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీటిని సస్టైన్ చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అని చాలా కీలకంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వాళ్ళ స్టాండ్ చూపెట్టాలి. ఇప్పుడు రానున్న రోజుల్లో మరి వాళ్ళు బిడ్ చేస్తారా లేదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలని 4 రోజుల సమయం ఉంది ఏదున్నా, కానీ మేము మాత్రం ఖచ్చితంగా మా ప్రయత్నం అయితే చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇది మీరు బిడ్డు వేస్తున్నారు, రాజకీయాలకు అతీతంగా చూడాల్సిందే. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఉద్యమం దాదాపు 976 రోజులుగా కంటిన్యూ అవుతుంది. ఇదొకటైతే ఇప్పుడు ఇది మీరు ఒకటి బిడ్డు వేయబోతున్నారు, రెండోది నెలాఖరులో కేసీఆర్ ఒక సభ కూడా అక్కడ పెట్టబోతున్నారు బీఆర్ఎస్ విశాఖలో అని ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా కొన్ని పార్టీలు ఈ రెండింటిని ఇంటర్లింక్ చేస్తున్నాయి. సార్, ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ ద రైట్ టైం. కానీ ఒకటి ఏంటిదంటే ఒక జాతీయ పార్టీగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి సభలు పెట్టుకుంటున్నారు, పెట్టింది కదా, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు అక్కడ అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ నీళ్ల విషయం మీద, ఉదాహరణకు ఒకటి నీళ్ల విషయం మీద మీకు చెప్తాను. మేము ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటున్నాం. కాళేశ్వరం అయింది, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా మేము పూర్తి చేసుకోవాలని అనుకున్నాం. మా ప్రాజెక్టు పూర్తి కాకముందు, అనుమతులు రాకముందు ఒక పర్మనెంట్ సొల్యూషన్ రాకుండా కేంద్ర ప్రభుత్వం వాటా విషయం మీద పర్మనెంట్ సొల్యూషన్ రాలేదు. 2016లో ఏం జరిగింది, నీళ్లు వృధా పోవద్దని కేవలం ఆ ఒక్క సంవత్సరం కోసం ఒప్పందం చేసుకున్నాం. ఎందుకు, ఎవరికి లాభం జరగడానికి, ఆంధ్రప్రదేశ్ లాభం జరగడానికి. అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా కన్సర్న్ తోని ఒప్పుకున్నది కాబట్టి ఆ సంవత్సరం కోసం చేసినాం. బట్ ఇట్ వాజ్ నాట్ అ పర్మనెంట్ అగ్రిమెంట్. పర్మనెంట్ అగ్రిమెంట్ ఎప్పుడు సాధ్యమవుతుంది, కేంద్రం ఏమని చెప్పింది, మీరు కోర్టు కేసులు వాపస్ తీసుకోండి, మేము చేస్తాం సొల్యూషన్ అని చెప్పారు. మరి అంటే ఏ దృక్కోణంతో, ప్రజల దృక్కోణంతోనే ఇక్కడ తెలంగాణకు లాభం జరగాలి, ఆంధ్రప్రదేశ్ లాభం జరగాలనే కదా. ఎందుకు మీరు మెన్షన్ చేయట్లేదు? ఇప్పుడు నీళ్ల వాటా విషయం మీద కేసీఆర్ గారు చేసిరు అని ముద్దాయి అన్నప్పుడు ఆ సంవత్సరంలో కేసీఆర్ గారు ఒప్పుకున్నది కూడా నిజం చెప్పండి. ఇవాళ డెఫినెట్ గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయం మీద ఏ అంశం ఎత్తినా కూడా అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ముద్దాయిగా పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. చాలా అంశాల విషయం మీద, విభజన చట్టం అంశాల మీద కోర్టులో పోయినాయి అనేసి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కోర్టుకు పోతున్నాయి. కానీ మరి కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటిది? కేంద్ర ప్రభుత్వం ఎప్పుడన్నా అట్లాంటి ఒక పెద్దన్న పాత్ర పెట్టుకొని నిజంగా ఇద్దరిని కూర్చోబెట్టి సాల్వ్ చేసే ప్రయత్నం చేసిందా? నో.